అలానే మిసేశ్వరరావు ఏకసభ్య కమిషన్ అనగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దడ పుడుతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏకసభ్య కమిషన్ ఆపేసేటువంటి ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అంటే ఏకసభ్య కమిషన్ కల్తీ నెయ్యి మీద వేస్తే ఏదో ఆందోళన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉంది. అందుకే సుప్రీంకోర్టుకు వెళ్ళి దాని మీద పోరాడుతూ ఉన్నారు. వాస్తవంగా కల్తీ నెయ్యి మీద విచారణ చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఏకసభ్య కమిషన్ మీద వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఏకసభ్య కమిషన్ రూపంలో ఏదో ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి ఉండాలి. అందులో ఏకసభ్య కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారిని అపాయింట్ చేశారు ఏకసభ్య కమిషన్ చైర్మన్గా. ఇప్పుడు ఆయన తిరుపతి వెళ్ళారు. తిరుపతిలో పద్మావతి గెస్ట్ హౌస్ దగ్గర అక్కడ విచారణ చేపడుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది కల్తీ నెయ్యి విషయంలో అనేది ప్రతి స్టెప్ బై స్టెప్ అన్ని విచారిస్తూ ఉన్నారు. అసలు టెండర్లు ఎలా ఇస్తారు, ఏ విధంగా టెండర్లు ఫైనల్ చేస్తారు, టెండర్ నామ్స్ ఏంటి, ఆ నామ్స్ ప్రకారం ఎంత నెయ్యి సప్లై చేయాలి, ఎంత చేస్తున్నారు, టెండర్లని వాడుకున్నటువంటి కంపెనీల సామర్థ్యం ఎంత, వాళ్ళు ఇచ్చినటువంటి మెటీరియల్ ఏంటి, వీటన్నిటి మీద కూలంకుషంగా ఆయన స్టడీ చేస్తున్నారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అనేక విభాగాలు, క్వాలిటీ కంట్రోల్కి సంబంధించినటువంటి విభాగాలు, అలాగే ఈ మెటీరియల్కి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అసలు తీసుకొచ్చినటువంటి పదార్థాలను ఎక్కడ నిల్వ చేస్తారు, ఆ నిల్వ సామర్థ్యం ఎంత ఉండాలి, ఎంత నిల్వ చేస్తున్నారు, వీటన్నిటి మీద సైంటిఫిక్గా ఆయన విచారణ చేస్తున్నారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేకించి వైవి సుబ్బారెడ్డి గారు మాజీ చైర్మన్ కాబట్టి ఆయన మీదే ఆరోపణలు వస్తున్నాయి. చిన్న అప్పన్న ద్వారా కల్తీ నెయ్యికి సంబంధించిన వ్యవహారం మొత్తం ఆయనే నడిపారు అనేది ప్రధానమైనటువంటి అభియోగం. దాని మీద సిట్ కూడా కొన్ని ఛార్జ్షీట్లో అంశాలను పొందుపరిచారు. కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి విషయంలో అటు అసెంబ్లీ బయట రాజకీయంగా దుమారం రేగింది. అసలు దాంట్లో నెయ్యిలో అసలు చుక్క పాలు లేకుండా తయారు చేశారు ఆ నెయ్యిని అనేటువంటిది వినిపిస్తుంది. అసలు ఇది సాధ్యం కాదు, చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేయటం అనేది. కానీ తయారు చేసి దాదాపు 250 కోట్ల రూపాయల విలువైనటువంటి నెయ్యిని సప్లై చేసి కోట్లాది మంది భక్తులకు తినిపించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మండలిలో అసెంబ్లీలో ఆధారాలతో సహా బయట పెడుతూ ఉన్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. సిబిఐకి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. సిబిఐ సిట్ దాదాపుగా విచారణ ముగించింది. దీని మీద ఏకసభ్య కమిషన్ వేశారు. ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కూడా విచారిస్తూ ఉంది. అంటే పూర్తి ఆధారాలను బయట పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఎవ్వరూ తప్పు చేయకుండా ఉండేలాగా ఈ మొత్తం విచారణను కొనసాగిస్తున్నారు. సరే శిక్ష పడుతుందా లేదా తర్వాత సంగతి. మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా అవకతవకలు జరిగితే ఖచ్చితంగా విచారణ ఉంటుంది, శిక్షకి సిద్ధపడాలి అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా తీసుకెళ్లేలాగా ఈ ఏకసభ్య కమిషన్ పనిచేస్తుంది. ఇందుకే దినేష్ కుమార్ గారు ఎవరు, దినేష్ కుమార్ గారి నేపథ్యం ఏంటి, దినేష్ కుమార్ గారిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ చైర్మన్గా ఎంపిక ఎందుకు చేశారు అనేది ఆయన నేపథ్యాన్ని కనుక ఒక్కసారి రివీల్ చేసుకుంటే మీకు స్పష్టత వస్తుంది. సో ఇక్కడ ఏకసభ్య కమిషన్ చైర్మన్గా 2024 26 ఫిబ్రవరిలో కల్తీ నెయ్యి పైన ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ గారు ఈయన్ని అపాయింట్ చేశారు. ఇప్పుడు ఆయన పనిలో ఆయన ఉన్నారు, విచారించేటువంటి పనిలో ఉన్నారు. 2018 సెప్టెంబర్ 30న ఈయన పదవి విరమణ చేశారు. ప్రభుత్వ విధుల నుంచి ఆయన రిటైర్ అయ్యారు. 2018 సెప్టెంబర్లో, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన రిటైర్ అయ్యారు. అజయ్ కల్లం రిటైర్మెంట్ తర్వాత సిఎస్ పదవి ఇచ్చారు ఈయనకి. అప్పుడే చీఫ్ సెక్రటరీగా పదవి ఇచ్చారు. 2017 మార్చిలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఈయన బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఈయన పనిచేశారు. సో ఆ తర్వాత ఈయన చీఫ్ సెక్రటరీగా ఉండగానే ఈయన్ని మార్చేసి జవహర్ రెడ్డి గారిని తీసుకొచ్చుకున్నారు. సొంత జిల్లా, సొంత సామాజిక వర్గానికి సంబంధించి అప్పట్లో. ఈయనకి అప్పుడు పంచాయతీరాజ్ ఇచ్చారు. జాయింట్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీ హోదాలో కేంద్రంలో విధులు కూడా నిర్వహించినటువంటి అనుభవం దినేష్ కుమార్ గారికి ఉంది. చీఫ్ మినిస్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీఎం ఆఫీస్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఈయన పనిచేశారు.
ఇంధన ఆర్థిక శాఖల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఏపీ సిపిడిసిఎల్ అంటే విద్యుత్ శాఖ ఎండిగా, ఇరిగేషన్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, అలాగే అనంతపురం, ఆదిలాబాద్ జిల్లాలకు కలెక్టర్గా విధులు నిర్వహించారు తొలి రోజుల్లో. ఆయన విద్యార్హతలు ఎంఎస్సి, ఎంఫిల్, ఎంబీఏ. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్కెట్కి సంబంధించి కానీ, లేదంటే ఎక్కడెక్కడ వీటిని కొనుగోలు చేశారు, దీని ఆడిట్ ఎక్కడ జరిగింది, వీటన్నిటికి సంబంధించినట్టు కూలంకుషంగా తెలుసుకునేదానికి అర్హత ఉంది ఎంబీఏ కాబట్టి. 1983 బ్యాచ్కి సంబంధించి ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అండి, 83 బ్యాచ్ ఐఏఎస్. సో ఈయన ఇప్పుడు ఏకసభ్య కమిషన్గా ఉన్నారు, ఈయన విచారిస్తూ ఉన్నారు. ఇప్పటికే కల్తీ నెయ్యి విషయంలో దాదాపుగా సిబిఐ ఒక కొలికి తీసుకొచ్చింది విచారణని. ఈ నెయ్యి కల్తీ అనేది ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. న్యాయస్థానాల్లోనేమో ఒకవైపు ఛార్జ్షీట్లు వేసి సిబిఐ వాదిస్తూ ఉంటే, మరోవైపు ప్రజాక్షేత్రంలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ నెయ్యి కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు ఉండే అవకాశం ఉందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాంతో ఒక్కసారిగా అందరూ నిబరిపోయారు. కల్తీ నెయ్యి, దాంట్లో జంతువుల కొవ్వు ఇవన్నీ ఉన్నాయంటే అపచారం జరిగింది అనేది. అందుకే ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుపతి వెళ్ళి ప్రాయశ్చిత్త దీక్షలు విరమించి పెద్ద ఎత్తున అక్కడ సభ పెట్టి మాట్లాడారు. ఇప్పటికీ కూడా దాని సెగలు కొనసాగుతూ ఉన్నాయి, కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి సెగలు. కారణం ఏంటంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉంటారు అక్కడికి. అలాంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కల్తీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనే దాని మీద ప్రశ్న వేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి హిందూ మతాన్ని బలహీనపరిచేందుకు కుట్ర పన్నారు అనేది తెలుగుదేశం పార్టీ చెప్తుంది. పెద్ద కుట్ర జరిగింది, దీంట్లో 250 కోట్ల రూపాయల కల్తీ నెయ్యి కోణాన్ని చూస్తున్నాము, కానీ హిందువులకి వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చెప్తుంది. అందుకే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేతలు ముగ్గురు సమావేశం అయ్యి ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి మొత్తం వ్యవహారాన్ని బయట పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు నిమగ్నమై ఉన్నారు. అందుకే ప్రతి వేదిక మీద ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను, అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ ఉండేటువంటి పవిత్రతని కాపాడాల్సింది పోయి ఆయన బలహీనపరిచారు, కించపరిచారు అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సరే, దీనివల్ల రాజకీయంగా లాభం ఉందా, నష్టం ఉందా అనేది పక్కన పెడితే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వచ్చి చెప్తూ ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి, శిక్ష ఏంటి, ఎవరిని శిక్షించాలి అనే దాని మీద సిబిఐ చెప్పాలి, ఏకసభ్య కమిషన్ చెప్పాలి. మరి అప్పటి వరకు రాజకీయంగా ప్రజాక్షేత్రంలో దీని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. మరి ఇది మంచిదా చెడ్డదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.